2:30 మధ్యలో నేను లాస్ట్ సీట్ నాది, బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే. 2:20 ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబదబా గుద్దుతున్నారండి. నా బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు. ఇలా మెలకొచ్చి చూసేటప్పటికి అంత పొగ, లోపల ఏమి ఎవరు కనబడతలేదు. ఎందుకు గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకలు అరుపులు లోపల. ఎవరు ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ లోపలంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉంది కదా, వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసే ప్లేస్లో అందరూ ఉన్నారు. ఏ డోర్లు ఓపెన్ అవుతలేదు. ఈలోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి, నాది అప్పర్ అండి, కిందకి దిగుదాం అనేటప్పటికి అద్దం బదలు కొట్టేశారు. వాళ్ళిద్దరూ దూకుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు. నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారండి. కింద పడిపోయాక ఒక 2-3 నిమిషాలు ఏం మాకేం తెలియలేదు. అప్పుడు బస్సు పక్క ఆపి ఉందండి. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ 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 సౌండ్తో పేలిపోతుంది. ఇంకా మాకు ఇదంతా బ్లడ్, మొత్తం ఈ షర్ట్లో ఎన్ని బ్లడ్ తోటి మేము అలా 2 నిమిషాలు పక్క కూర్చోబెట్టి, వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి మాట. వాళ్ళు ఎవరో కారులో, ఇన్నోవాళ్ళు ఎవరో వచ్చారు. ఆ కారులో నన్ను ఇంకో 2 ఉన్నారు. ముగ్గురిని కారులో, వర్షం పడుతుంది. ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్.